సంవత్సరానికి 36,000 పోగొట్టుకున్నావు, 18,000 అది పోగొట్టుకున్నావు, అదే 5 ఏళ్ళ అది ₹1,00,000 క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే వీళ్ళకి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, దీనికి వస్తుంది, కొడుకు వస్తుంది, ముగ్గురికి వస్తుంది. మాట ఏంటల్లి ఈ మంత్గా చెప్పి అన్న అన్న ఎంత వయసు కూడా పెళ్ళి అయిందా లేదా? చెప్పు నువ్వు పేరుతో పాటు చెప్పు. అది వస్తే సార్ కాకపోతే అట్లా చేద్దాం. 10,000 జగన్ ఒకసారి అమ్మఒడి వస్తుంది కదా, ఆశా వర్కర్ ఉండవు ఇక చేదోడు ఇది ఇస్త్రీ పెట్టి మొత్తం ఏరియా వాళ్ళే బాగానే ఉన్నట్టున్నారు. డాక్టర్ అమ్మా ఇదే మ్యాపింగ్ చేసి రైస్ కార్డ్ చేసినాం సార్. రైస్ కార్డ్ వస్తేనే పిలిచాం సార్. వాళ్ళు రీసెంట్గా సార్ ఒక 5 చదువుతున్నావా, పని పోతున్నావా? సరిగా బాత్రూమ్ బయట ఉంది చెప్పదు సార్. డిపార్ట్మెంట్ ఎవరు అవసరం కదా వాడు ఎవరు రాసుకుంటారు ఇవి రోడ్లో సార్.
జగన్న ఫ్యాన్ అయితే ఫ్యాన్ అయితే చెప్పండి. కాదులే కొంచెం వెనకాల నా ఫోన్ వెలగలేడా వెలగ ఎవరు ఉన్నారా? జనార్దన్ ఉన్నాడా? జనార్దన్ రెడ్డి కాదు. ఏం అవసరం అంటే ఏమో అప్పు ఉంది బ్యాంకుకి. సార్ అది రుణమాఫీ కాలేదు సార్. ఉదయం సంఘంలో అప్పు ఉంటేనే ఆసరా కింద వచ్చేది. అదే సార్ సార్ అట్లా కాదు, అది నువ్వు అప్పు కట్టింటావు కాబట్టి పడవవి. అది చూడండి మళ్ళా. సార్ లేదు సార్, అది మాఫీ లేదు, మాదే గ్రూప్ సార్. ఆ రోజుకి బ్యాలెన్స్ లేదు. అదే అవును సార్, అందుకే రాలేదు సార్. నీవు అప్పు కట్టుకోండి. పడినాయి సార్, 0 ఒకటి వచ్చింది, ఆసరా రాలేదు సార్. 2000 పడింది. వైఎస్ఆర్ వడ్డీ డాక్టర్ అది మళ్ళీ 4000 పడింది. అది అమ్మఒడి చదివేటప్పుడు పడింది. రైతు భరోసా పడింది కదా. అది పొదపాయ నువ్వే పొదపాయ మా ఇట్లా నేర్చుకుంటే ఎట్లా అన్ని తెలుసుకోవాలి కదా. నేను చెప్పినా కదమ్మా, మా గ్రూపే రాలేదు. నేను కూడా పని చేశాను, మా భార్య లేట్ చేద్దాం, టైం అవుతుంది. మళ్ళీ పింఛన్ వస్తుందా? మీ ఎంతకు వస్తుంది? ఈ 2 పింఛన్లు ఉన్నాయి ఇంట్లో. మంగళ బెంగళూరులో సార్ పెన్షన్ కొట్టే వస్తాను సార్. పింఛన్ వచ్చిపోతా ఇద్దరికి వస్తుంది కదా ఇంట్లో పింఛన్. రైతు భరోసా వస్తుంది. చేదోడు ఇస్త్రీ పెట్టి నాయ బ్రాహ్మణ కట్టింది వస్తాయి కదా. అమ్మఒడి పాప చదువుతాం అయిపోయిందా? మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్, గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రమ్ జయదేవ హాస్పిటల్ బెంగళూరు. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ, హోల్డర్ స్టడీ, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదోనిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును. మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు, జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అనస్థిషియాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, న్యూరో సైకియాట్రిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. ఆధునిక పరికరాలతో ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, స్టెప్ డౌన్ ఐసీయూ, నియోనటాలజీ ఐసీయూ, కార్డియాక్ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథలాబ్, లేబర్ రూమ్, ఫార్మసీ ల్యాబొరేటరీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. 24 గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు. మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్. మరిన్ని వివరాలకి సంప్రదించండి. మధు హాస్పిటల్, నిర్మల్ టాకీస్ వెనుక, ఎస్కేడి కాలనీ, 1వ రోడ్, ఆదోని. సెల్ 8247731098, 7095555612 మరియు 7095555613.